హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ లెర్న్ హిందీ త్రూ తెలుగు. డే 1లో బేసిక్ వర్డ్స్ అనేవి నేర్చుకున్నారు. సో ఈ రోజు డే 2లో ఆ వర్డ్స్ని యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నారు. డే 1 అనేది ఎంట్రీ లెవెల్ ఆర్ బిగినర్ లెవెల్. సో ఇప్పుడు ఈ డే 2లో ఒక్క స్టెప్ ముందుకి వెళ్తున్నారనమాట. సో ఈ రోజు క్లాస్లో మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ నేర్చుకోబోతున్నారనమాట. సో నేను చెప్పేది శ్రద్ధగా విని నోట్బుక్లో కానీ నోట్ప్యాడ్లో కానీ నోట్ చేసుకుంటూ డైలీ అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ సాధన చేయండి. సో దట్ మీకు ఈజీగా ఈ లాంగ్వేజ్ అనేది విత్ ఇన్ 7 డేస్లో మన సిరీస్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం డైలీ చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వస్తాయి అనమాట. డైలీ స్నానం చేయడం, తినడం, పడుకోవడం, చదువుకోవడం, లేదా ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే టీవీ చూడడం, ఫోన్ మాట్లాడడం, ఫోన్ చూడడం, నడవడం, రన్నింగ్ చేయడం, ఇలాంటి మనం డైలీ రెగ్యులర్గా చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వస్తాయన్నమాట. మనం ఎవరికైనా సరే నేను డైలీ పడుకుంటాను, నేను డైలీ స్కూల్కి వెళ్తాను, నేను డైలీ చదువుకుంటాను, నేను డైలీ తింటాను, నేను డైలీ ఫలానా మూవీ చూస్తాను, లేదా నేను డైలీ స్కూల్కి వెళ్తాను, నేను డైలీ ఈ దారిలో వస్తాను, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను డైలీ స్కూటీ మీద స్కూల్కి వెళ్తాను, లేదా నేను డైలీ సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను. ఇలాంటి ఏమైనా చెప్పేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన రూల్ ఏంటంటే, నేను అని వచ్చేటప్పుడు ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి. మే ప్లస్ వెర్బ్ ప్లస్ తా ఆర్ టీ ప్లస్ మే వస్తే హూ రావాలి, మే వస్తే హూ రావాలి. ఇది బండ గుర్తు పెట్టేసుకోండి. మే ప్లస్ వెర్బ్ ప్లస్ తా ఆర్ టీ ప్లస్ హూ. ఈ తా ఆర్ టీ ఏంటంటే, తా అంటే మేల్, టీ ఫీమేల్. తా ఎవరికి? మ్యాస్క్లీన్ అంటే మేల్కి, టీ వచ్చేసి ఫీమేల్కి. ఇప్పుడు నేను ఫీమేల్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మే जाती हूँ, मैं जाती हूँ, मैं जाती हूँ. చూసారా? మే వెర్బ్, జా నేను చెప్పుకున్నాం కదా, జా అంటే వెళ్ళడం, జా. తా ఆర్ టీ, నేను ఫీమేల్ కాబట్టి టీ యూజ్ చేశాను అనమాట. ఫీమేల్ కాబట్టి టీ యూజ్ చేశాను. మే జాతే హూ, మే వస్తే ఏం రావాలి? హూన్ రావాలి. మే జాతి హూ, నేను వెళ్తాను అంటే నేను డైలీ వెళ్తాను అనమాట. ఎక్కడికి? స్కూల్. స్కూల్ ఇక్కడ రాశాను. మే స్కూల్ జాతి హూ, నేను డైలీ స్కూల్కి వెళ్తాను. మే లిఖతీ హూ, నేను రాస్తాను అంటే నేను డైలీ నోట్స్ రాస్తాను అని చెప్తున్నాను అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? డైలీ మనం చేసే పనులు, డైలీ కానీ రెగ్యులర్గా కానీ మనం చేసే పనులు. నేను నోట్స్ రాస్తాను, నేను తింటాను, నేను పడుకుంటాను, నేను డైలీ వంట చేస్తాను, ఇలాంటివన్నీ చెప్పడానికి మే ప్లస్ వెర్బ్ ప్లస్ తా ఆర్ టీ ప్లస్ హూ, ఇది ఒక రూల్ అనుకోండి. ఈ రూల్ని మర్చిపోకూడదు. మే సోతీ హూ, మే సోతీ హూ, నేను పడుకుంటాను, నేను పడుకుంటాను. మే డైలీ ఇదర్ సోతీ హూ, నేను డైలీ ఇక్కడే పడుకుంటాను. మే డైలీ ఇదర్ ఖాతీ హూ, నేను డైలీ ఇక్కడే తింటాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు హమ్ అంటే మేము
డైలీ స్కూల్కి వెళ్తాము, మేము డైలీ తింటాము, మేము డైలీ ఆలోచిస్తాము, మేము డైలీ కలిసి ఆడుకుంటాము. అలా మేము లేదా మనము అని చెప్పాల్సి వచ్చినప్పుడు హమ్, హమ్ ప్లస్ వెర్బ్ ప్లస్ తే ఆర్ తి ప్లస్ హై. అర్థమవుతుందా? హమ్ వస్తే హే రావాలన్నమాట. అదే మే వస్తే హూ. ఇవి బండగుర్తులు. ఈ బండగుర్తుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. తే అంటే మాస్క్లీన్ మేల్కి, తి అంటే ఫీమేల్. మేము అని వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈ రూల్ యూజ్ చేయాలన్నమాట. అదే నేను అని వస్తే మే ప్లస్ వెర్బ్ ప్లస్ తా ఆర్ తి ప్లస్ హూ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. హమ్, చూడండి, హమ్ ప్లస్ వెర్బ్ అంటే హమ్ स्कूल जाते हैं, हम स्कूल जाते हैं, మేము స్కూల్కి వెళతాము. ఫీమేల్ అంటే అందరూ ఫీమేల్స్ అని అర్థం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం ఫీమేల్స్ అనుకోండి, అప్పుడు హమ్ స్కూల్ జాతే హే అని నేను మాట్లాడతాను. అదే మేల్ అనుకోండి, హమ్ స్కూల్ జాతే హే. మేల్ అయితే హమ్ స్కూల్ జాతే హే అనాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, ఇద్దరు ఒక గ్రూప్ గా ఒక 4 or 5 మెంబర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఒక గ్రూప్ గా స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఇదే యూజ్ చేయాలి. హమ్ స్కూల్ జాతే హే అంటే అది ఓన్లీ బాయ్స్ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు, లేదా గర్ల్స్ ప్లస్ బాయ్స్ మిక్స్డ్ కలిపిన గ్రూప్ అయినా అయి ఉండొచ్చు. సో మీకు చాలా వర్డ్స్ నేర్పించాను కాబట్టి నిన్నటి క్లాస్లో ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ఇందులో హమ్ ఖాతీ హే మేము తింటాము, హమ్ బాహర్ ఖాతీ హే మేము డైలీ బయటే తింటాము, హమ్ స్కూల్ జాతీ హే మేము డైలీ స్కూల్కి వెళ్తాము, హమ్ ఖేల్తీ హే మేము డైలీ ఆడుకుంటాము. నేను వెళతాను, మేము వెళతాము, నేను వెళతాను, మేము వెళతాము ఇది నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు నువ్వు వెళ్తావు అని చెప్పడానికి ఎలా చెప్పాలి? ఆరు ఇప్పుడు తుమ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ते और ती ప్లస్ హే అంటే నువ్వు వెళ్తావు, నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావు, నువ్వు డైలీ తింటావు అని చెప్పడానికి ఇది రూల్ అనమాట. మే వస్తే హూ రావాలి, హమ్ వస్తే హే రావాలి, తుమ్ వచ్చినా సరే హే రావాలి. ఇక్కడ నుంచి కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. ఇక్కడ కూడా తే అంటే మాస్క్లిన్ మేల్కి, తి అంటే ఫీమేల్కి. తుమ్ జాతీ హే నువ్వు వెళతావు, తుమ్ జాతీ హే నువ్వు వెళతావు, నువ్వు వెళతావు. తుమ్ ఆతీ హే నువ్వు వస్తావు, నువ్వు వస్తావు, నువ్వు వస్తావు. ఇది ఎప్పుడు జాతి తి ఫీమేల్కి. అదే మీరు మేల్ అయితే తే తే ఆతే జాతే అని యూజ్ చేయాలన్నమాట. మీరు వెళతారు అని చెప్పడానికి आप प्लस वर्ब प्लस ते और ती प्लस है
ఆప్ వచ్చిన హే రావాలి. మేల్కి ఏమో టే, ఫీమేల్కి టీ. ఇది రూల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మీరు వెళతారు, మీరు తింటారు, మీరు చేస్తారు, మీరు వస్తారు అని చెప్పడానికి ఆప్ ప్లస్ వెర్బ్ ప్లస్ తే ఆర్ టీ ప్లస్ హే ఈ రూల్ యూజ్ చేస్తాం. ఆప్ చడ్తీ హై, మీరు ఎక్కుతారు. ఆప్ దేఖ్తీ హై, మీరు చూస్తారు. ఆప్ సోతీ హై, మీరు పడుకుంటారు. ఆప్ లాతీ హై, మీరు తెస్తారు. ఆప్ దేతీ హై, మీరు ఇస్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈ రూల్ ని యూజ్ చేస్తాం అన్నమాట. మళ్ళీ తెలిసింది కదా. తే అంటే మేల్, వే ప్లస్ వెర్బ్ ప్లస్ తే और ती ప్లస్ హై. వాళ్ళు, వాళ్ళు వెళతారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చదువుతారు, వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళు దిగుతారు, వాళ్ళు పరిగెడతారు, వాళ్ళు నడుస్తారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇలా చెప్పేటప్పుడు ఈ రూల్ని యూజ్ చేస్తాం అన్నమాట. వే వచ్చిన హై వాడాలి. మేల్కి తే, ఫీమేల్కి టీ. వే నాచ్తీ హై, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు, వాళ్ళు లేదా వారు, వాళ్ళు లేదా వారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు డైలీ డ్యాన్స్ చేస్తారండి. వాళ్ళు డైలీ చదువుతారండి. వాళ్ళు డైలీ మాట్లాడతారు. వాళ్ళు డైలీ టీవీ చూస్తారు. వాళ్ళు డైలీ నోట్స్ రాస్తారు. వాళ్ళు డైలీ రన్నింగ్ చేస్తారు. వాళ్ళు డైలీ ఆడుకుంటారు. అలా చెప్పేటప్పుడు వాళ్ళు లేదా వారు అని వచ్చినప్పుడు వే ప్లస్ వెర్బ్ ప్లస్ తే ఆర్ టీ ప్లస్ హై అని యూజ్ చేయాలన్నమాట. వాళ్ళు లేదా వారు అంటే ఇంగ్లీష్లో దే అంటాం. అమ్మాయిలైతే టీ అని మెన్షన్ చేస్తాం. అదే వాళ్ళు అబ్బాయిలు అనుకోండి, వే నాచ్తే హై, వాళ్ళు డైలీ డ్యాన్స్ చేస్తారు. వే క్రికెట్ ఖేల్తే హై, వాళ్ళు డైలీ క్రికెట్ ఆడతారు. ఇప్పుడు ఆమె లేదా అతను, అతను డైలీ క్రికెట్ ఆడతాడు లేదా ఆమె డైలీ క్రికెట్ ఆడతాది. ఇలా చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వహ్ ప్లస్ వెర్బ్ ప్లస్ తా और ती ప్లస్ హై. వహ్ అంటే ఆమె లేదా అతడు. మేలొస్తే తా, గుర్తుపెట్టుకోండి. తా ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ మేకు వచ్చింది. తర్వాత మళ్ళీ ఆమె లేదా అతడు వహ్కి మళ్ళీ తా వచ్చింది. తీకి ఫీమేల్. వహ్ క్రికెట్ ఖేల్తీ హై అంటే ఆ అమ్మాయి లేదా ఆవిడ లేదా ఆమె డైలీ క్రికెట్ ఆడతాది. అదే ఖేల్తే అయితే అతడు డైలీ క్రికెట్ ఆడతాడు. అతడు డైలీ వెళతాడు. వహ్ జాతే హై, అతడు డైలీ వెళతాడు. వహ్ ఆతే హై, అతను డైలీ వస్తాడు. వహ్ ఖేల్తే హై, ఆడతాడు. వహ్ సోచ్తే హై, డైలీ ఆలోచిస్తూనే ఉంటాడు అతను. వహ్ నాచ్తీ హై, ఆమె నాట్యం చేస్తాది అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మే వస్తే హూ రావాలి. తా ఆర్ టీ అనేవి వస్తాయి. హమ్ వస్తే హే రావాలి లాస్ట్లో. ఇక్కడ మేము అని వచ్చినప్పుడు మేలుకైతే తే,
ఫీమేల్కి అయితే టీ, అదే ఇద్దరు అయితే తే. అర్థమవుతుందా? మేల్ వచ్చిన తే, ఫీమేల్ వస్తే టీ. అదే మేల్ ప్లస్ ఫీమేల్ ఇద్దరు కలిపి ఉన్న తే యూజ్ చేస్తాం అనమాట. తర్వాత తుమ్, తుమ్ వచ్చిన హై, దీనికి కూడా తే ఆర్ టీ. ఆప్, ఆప్ కూడా హే రావాలి ఎండింగ్ లో, దీనికి కూడా తే ఆర్ టీ. వే, వే కూడా ఎండింగ్ లో హే రావాలి, తే ఆర్ టీ. వహ్, ఆమె లేదా అతడు. వే అంటే వాళ్ళు లేదా వారు, ఆప్ అంటే మీరు, తుమ్ అంటే నువ్వు. ఫస్ట్ క్లాస్ స్కిప్ చేయకుండా చూస్తే ఈ సెకండ్ క్లాస్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. వహ్ వస్తే తా ఆర్ తీ. ఈ రూల్స్ని గుర్తుపెట్టుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈజీగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. ఇది ఓన్లీ డైలీ చేసే పనులకి మాత్రమే. డైలీ రెగ్యులర్గా బ్రష్ చేయడం, జిమ్ చేయడం, తినడం, పడుకోవడం, వంట చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, వీటన్నిటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం అనమాట. అర్థమవుతుందా? అవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి వస్తాయి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పని, ప్రస్తుతం జరుగుతున్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటున్నాం, ఎవరో సడన్గా ఫోన్ చేశారు, అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం? నేను తింటున్నాను అంటే నేను ఇంకా తింటూనే ఉన్నాను, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అదేంటి? ప్రస్తుతం జరుగుతుంది. ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళేటప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అని చెప్తాం, అంటే నేను బయటకు వెళుతున్నాను, ఇంకా వెళుతున్నాను, దారిలో ఉన్నాను, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అలాంటి పనులను, ప్రస్తుతం జరుగుతున్న పనులను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తాయన్నమాట. వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. రాస్తున్నాను, నేను ఇంకా రాస్తూనే ఉన్నాను, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను టీవీ చూస్తున్నాను, నేను టీవీ చూస్తున్నాను, ఇంకా ఆ పని కంప్లీట్ అవ్వలేదు, జరుగుతూనే ఉన్నది. నేను టీవీ చూస్తున్నాను అని చెప్పాలన్నమాట. సో అది ఎలా చెప్తాము అనేది ఇప్పుడు చూడబోతున్నారు. మే ప్లస్ వెర్బ్ ప్లస్ రహా ఆర్ రహి ప్లస్ హూ. అంటే మే అంటే నేను, వెర్బ్ అంటే తెలిసిందే కదా, క్రియ అంటే మనం చేసే పని, ప్లస్ రహా అంటే మేల్కి, మ్యాస్కులిన్కి రహా యూజ్ చేస్తాం, ఫీమేల్కి రహి యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, మే వస్తే హూ రావాలి, మే వస్తే రహి హూ, సారీ, మే టీవీ దేఖ్ రహి హూ, నేను టీవీ చూస్తున్నాను, ఇంకా చూస్తూనే ఉన్నాను. నేను కోస్తున్నాను, ఏం కోస్తున్నాం? సబ్జీ, సబ్జీ, సబ్జీ అంటే కూరగాయలు. మే కూరగాయలు, మే సబ్జీ కాట్ రహీ హూ, నేను కూరగాయలు కోస్తున్నాను, నేను కూరగాయలు కోస్తున్నాను. ఇది ఎవరికి? ఫీమేల్కి. అది మేల్ అయితే మే క్రికెట్ खेल रहा हूँ, మే క్రికెట్ ఖేల్ రహా హూ, నేను క్రికెట్ ఆడుతున్నాను, ఇంకా ఆడుతూనే ఉన్నాను. మే బాహర్ జా రహా హూ, నేను బయటకి వెళుతున్నాను. అర్థమవుతుందా? మే వస్తే హూ రావాలి, రహా ఆర్ రహి అంటే ప్రస్తుతం జరుగుతుంది అని అర్థం. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఇవి, అవి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోకి వస్తాయి. నేను టీవీ చూస్తున్నాను, నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను నోట్స్ రాస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, నేను తింటున్నాను, నేను ఆడుకుంటున్నాను, నేను పరిగెడుతున్నాను, నేను నడుస్తున్నాను. हम ప్లస్ వెర్బ్ ప్లస్ రహే ఆర్ రహి ప్లస్ హే. అంటే మేల్ వచ్చినప్పుడు రహే, ఓన్లీ ఫీమేల్ వచ్చినప్పుడు
ఓన్లీ ఫీమేల్ వచ్చినప్పుడు రహి. అదే మేల్ ఫీమేల్ మిక్స్డ్గా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు రహే. హమ్ జా రహీ హై, మేము వెళుతున్నాము. హమ్ జా రహీ హై, మేము వెళుతున్నాము. హమ్ టీవీ దేఖ్ రహీ హై, మేము టీవీ చూస్తున్నాము. హమ్ ఖా రహీ హై, మేము తింటున్నాము. హమ్ పానీపూరి ఖా రహీ హై, మేము పానీపూరి తింటున్నాము. హమ్ బాహర్ రహీ హై, మేము బయటకి వెళుతున్నాము. హమ్ ఆ రహీ హై, మేము వస్తున్నాము. హమ్ ఆ రహే హై, మేము వస్తున్నాము. హమ్ ఖేల్ రహీ హై, మేము ఆడుకుంటున్నాము. హమ్ లూడో ఖేల్ రహీ హై, మేము లూడో ఆడుకుంటున్నాము. అదే అబ్బాయి అయితే హమ్ జా రహే హై అంటే అబ్బాయిలు ఉన్నప్పుడు, ఓన్లీ మేల్ ఉన్నప్పుడు. హమ్ జా రహే హై, మేము వెళుతున్నాము. హమ్ క్రికెట్ ఖేల్ రహే హై, మేము ఆడుకుంటున్నాము. అదే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఒక గ్రూప్ డిస్కషన్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉంటారు కదా, సో అలాంటప్పుడు హమ్ హమ్ గ్రూప్ డిస్కషన్ మే పార్టిసిపేట్ కర్ రహే హై, మేము గ్రూప్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. తుమ్ ప్లస్ వెర్బ్ ప్లస్ రహే और रही ప్లస్ హే. తుమ్ అంటే నువ్వు, నువ్వు తింటున్నావు, నువ్వు చదువుతున్నావు, నువ్వు ఆడుతున్నావు, నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు మెట్లు ఎక్కుతున్నావు, నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, నువ్వు నోట్స్ రాస్తున్నావు. అలా చెప్పేటప్పుడు ఇంకా జరుగుతుంది, రాస్తున్నావు, నువ్వు ఇంకా కంప్లీట్ అయిపోలేదు. అలాంటప్పుడు నువ్వు చేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు తింటున్నావు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రూల్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఇది ఒక మేల్ని ఉద్దేశించి చెప్తున్నది, ఒక అబ్బాయికి ఉద్దేశించి చెప్తున్నది. నువ్వు వస్తున్నావు, నువ్వు వస్తున్నావు, ఇంకా దారిలోనే ఉన్నావు, ఇంకా వచ్చేలేదు, వస్తూ ఉన్నావు, ఇంకా దారిలో ఉన్నావు. నువ్వు వస్తున్నావు, వస్తూనే ఉన్నావు, ఇంకా దారిలోనే ఉన్నావు. తుమ్ దేఖ్ రహీ హై అంటే ఇది ఒక ఫీమేల్ని ఉద్దేశించి చెప్తున్నది. నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు, నువ్వు టీవీ చూస్తున్నావు, ఇంకా చూస్తూనే ఉన్నావు. ఆప్ ప్లస్ వెర్బ్ ప్లస్ రహే और రహీ ప్లస్ హే. ఆప్ వస్తే హే రావాలి. రహే అంటే మేలు, మీకు తెలిసినట్టుగానే రహీ అంటే ఫీమేల్. మీరు పడుకుంటున్నారు అనేది చెప్పేటప్పుడు ఆప్ ప్లస్ వెర్బ్ ప్లస్ రహే और రహీ ప్లస్ హే అనే రూల్ని యూస్ చేస్తామన్నమాట. ఆప్ అంటే మీరు అని తెలుసు కదా మీకు. ఆప్ జా రహే హే, ఇది కూడా ఒక మేల్ని ఉద్దేశించి చెప్తున్నాం, మీరు వెళుతున్నారు. ఆప్ ఆ రహీ హే, ఇది ఒక ఫీమేల్ని ఉద్దేశించి చెప్తున్నాం, మీరు వస్తున్నారు, ఇంకా దారిలో ఉన్నారు అని అర్థం అన్నమాట. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పిన బేసిక్ వర్డ్స్ అన్నిటిని కూడా మీరు ఒక్కొక్క పదంలో యాడ్ చేసుకుంటూ కా, ఆప్ ఖా రహీ హే, आप जा रही है, आप देख रही है, आप सोच रही है, आप सब्जी काट रही है, आप खेल रही है, సోచ్ రహీ హై మీరు ఆలోచిస్తున్నారు. అలా ప్రతిదీ మీరు ఫామ్ చేసుకోండి ఈ ఫార్ములాని యూజ్ చేసి. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వే ప్లస్ వెర్బ్ ప్లస్ రహే और రహీ ప్లస్ హే. వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళు ఊరు వెళ్తున్నారు, వాళ్ళు మంచినీళ్ళు త్రాగుతున్నారు, వాళ్ళు టీవీ చూస్తున్నారు. అప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతున్న పని. వాళ్ళు టీవీ చూస్తున్నారు, వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఇంకా పడుకున్నారు లేవలేదు, వాళ్ళు ఇంకా
ఆడుకుంటున్నారు, బయటే ఉన్నారు అలా చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు లేదా వారు వచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. ఈ రూల్ అనేది వే ప్లస్ వెర్బ్ ప్లస్ రహే और రహీ ప్లస్ హే. రహే అంటే మేల్ కి, రహీ అంటే ఫీమేల్ కి. వే జా రహీ హే వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళు ఇంకా వెళుతున్నారు అంటే అమ్మాయిలు ఉద్దేశించి చెప్తున్నాం. వే కా రహే హే వాళ్ళు తింటున్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓన్లీ మనం మేల్ గురించి మాత్రమే చెప్తే మేల్, లేదంటే ఫీమేల్ గురించి చెప్తే ఫీమేల్, లేదంటే మేల్ ప్లస్ ఫీమేల్ ఉన్న ఒక గ్రూప్ గురించి వాళ్ళు వెళ్తున్నారు, ఆ గ్రూప్ మొత్తం ఎక్కడికో ట్రిప్కి వెళ్తున్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అందులో మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు కూడా రహే అనేది యూజ్ చేస్తాం అనమాట. వహ్ ప్లస్ వెర్బ్ ప్లస్ రహా और రహీ ప్లస్ హే. ఆమె లేదా అతడు, ఆమె వెళుతుంది, ఆమె బజార్కి వెళుతుంది, ఇంకా వెళ్తూనే ఉంది అని వచ్చినప్పుడు వహ్ ఆమె అంటే ఫీమేల్కి, రహా అంటే మేల్కి. వహ్ టీవీ దేఖ్ రహా హై అంటే అతను టీవీ చూస్తున్నాడు. వహ్ అంటే ఆమె లేదా అతడు. ఇక్కడ రహా వచ్చింది కాబట్టి మేల్, అతడు టీవీ చూస్తున్నాడు. అదే రహీ వస్తే ఆమె టీవీ చూస్తున్నది, ఆమె ఇంకా చూస్తూనే ఉంది, కంప్లీట్ అవ్వలేదు. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మే వచ్చినప్పుడు హూ, రహా और రహీ రావాలి. హమ్ వచ్చినప్పుడు హే, ఇవి బండగుత్తులు అనమాట. రహే और రహీ రావాలి. ఇది మేల్కి, ఇది ఫీమేల్కి. స్పోకెన్ హిందీలో మే ప్లస్ వెర్బ్ ప్లస్ चुका और चुकी प्लस हूँ. మే వస్తే హూ రావాలి. చుకా అంటే మాస్క్లీన్ మేల్కి, చుకీ అంటే ఫీమేల్కి. అంటే మే జా చుకీ హూ నేను ఇప్పుడే వెళ్ళాను అంటే వెళ్ళిపోయాను, ఆల్రెడీ వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోయాను, నేను జస్ట్ ఇప్పుడే. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాను అని చెప్తాం కదా. మే జా చుకీ హూ నేను వెళ్ళాను, జస్ట్ ఇప్పుడే వెళ్ళాను అని అర్థం అన్నమాట. లేదంటే వెళ్ళి కొంతసేపు అయ్యింది అని అర్థం. మే లిఖ్ చుకీ హూ నేను రాశాను అంటే ఆ నోట్స్ కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అని అర్థం. ఇది ఫీమేల్కి. మే సోచ్ చుకా హూ నేను ఇప్పుడే ఆలోచించాను, జస్ట్ ఇప్పుడే ఆలోచించాను. నేను ఇప్పుడే ఆలోచించాను అంటే ఆల్రెడీ ఆలోచించి ఒక 10 మినిట్సో 20 మినిట్సో అయ్యింది, లేదంటే నిన్నో మొన్నో రీసెంట్గా జరిగింది ఆలోచించడం ఒక మ్యాటర్ గురించి. మే లిఖ్ చుకీ హూ నేను రాసేసాను ఆల్రెడీ. నిన్న రాశాను, మొన్న రాశాను, లేదంటే ఒక 10 మినిట్స్ బిఫోర్ రాసాను. బట్ ప్రజెంట్ అయితే ఆ పని కంప్లీట్ అయిపోయింది. మే సోచ్ చుకా హూ ఆల్రెడీ నేను ఆలోచించేసాను దాని గురించి. అర్థమవుతుందా? ఇప్పుడే పూర్తయిన పనులు లేదా రీసెంట్ డేస్లో జరిగిన పనులు మనం వేరే వాళ్ళకి నేను రాశాను, నేను
ఇప్పుడే రాయడం కంప్లీట్ అయింది నాకు అని చెప్పడానికి మే ప్లస్ వెర్బ్ ప్లస్ చుకా ఆబ్లిక్ చుకి ప్లస్ హూ ఇది యూజ్ చేస్తాం అనమాట. हम प्लस वर्ब प्लस చుకే और చుకి ప్లస్ హే అంటే మేము వెళ్ళాము అంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళాము, మేము తిన్నాము ఇప్పుడే మా అందరి భోజనం అయ్యింది, మేము పడుకున్నాము జస్ట్ ఇప్పుడే మేమందరం పడుకున్నాము అని చెప్పడానికి యూజ్ చేసే రూల్ అనమాట. హమ్ వస్తే హే రావాలి, గుర్తుంది కదా. హమ్ జా చుకే హే మేము వెళ్ళాము అంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళాము, మేము వెళ్ళాము, మేము జస్ట్ ఇప్పుడే వెళ్ళాము, మేము జస్ట్ ఇప్పుడే అక్కడికి చేరుకున్నాము. ఇక్కడ చుకి వస్తే ఏంటి, మేల్ అయినా అయి ఉండొచ్చు లేదా మేల్ ప్లస్ ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు. అంటే మేలు ఫీమేల్ ఇద్దరు ఉన్న చుకే అనేది వస్తుంది అనమాట. హమ్ లిఖ్ చుకే హై మేము రాసాము అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మేల్ అయినా అయి ఉండొచ్చు లేదా మేల్ ప్లస్ ఫీమేల్ ఉన్న ఒక క్లాస్ అయినా అయి ఉండొచ్చు. మేము రాసేసాము జస్ట్ ఇప్పుడే మా అందరి నోట్స్ పూర్తయింది. హమ్ క్రికెట్ ఖేల్ చుకి హై మేము క్రికెట్ ఆడాము అంటే క్రికెట్ ఆల్రెడీ ఆడేసి కూర్చున్నారనమాట, ఆడేసి జస్ట్ కూర్చున్నారు. హమ్ క్రికెట్ ఖేల్ చుకి హై చుకి అంటే గర్ల్స్, అందరూ గర్ల్స్ కలిపి ఆడుకున్నారు, జస్ట్ ఆడడం ఇప్పుడే కంప్లీట్ అయింది. హమ్ సీడీ చఢ్ చుకే హై మేము మెట్లు ఇప్పుడే ఎక్కాము, చఢ్ అంటే ఎక్కడం, చుకే అంటే కంప్లీట్ అయిపోవడం, సీడీ అంటే స్టెప్స్, హమ్ అంటే మేము మెట్లు ఎక్కడం ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా తిరుపతి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు, ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి జస్ట్ ఇప్పుడే మెట్లు ఎక్కడం కంప్లీట్ అయ్యింది, దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు హమ్ సీడీ చఢ్ చుకే హై. చుకే ఎందుకంటే అది మేల్ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు, మేల్ ప్లస్ ఫీమేల్ ఉన్న గ్రూప్ అయినా అయి ఉండొచ్చు. మేము జస్ట్ ఇప్పుడే మెట్లు ఎక్కాము. అర్థమవుతుందా. నువ్వు వెళ్ళావు, నువ్వు వచ్చావు, నువ్వు పడుకున్నావు అని చెప్పడానికి తుమ్ ప్లస్ వెర్బ్ ప్లస్ చుకే ఆర్ చుకి ప్లస్ హే అనే రూల్ని యూజ్ చేస్తాం అనమాట. చుకే అంటే మేలు, చుకి అంటే ఫీమేల్, తుమ్ అంటే నువ్వు, తుమ్ జా చుకి హే అంటే చుకి అంటే ఫీమేల్, నువ్వు వెళ్ళావు, నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు, కంప్లీట్ అయిపోయింది. తుమ్ ఆ చుకే హై చుకే అంటే మేల్, నువ్వు వెళ్ళావు. ఇక్కడ అమ్మాయి గురించి చెప్పాము, ఇక్కడ అబ్బాయి గురించి చెప్పాము. జా వెళ్ళావు, ఆ నువ్వు వచ్చావు, తుమ్ సో చుకి హై నువ్వు పడుకున్నావు, మీరు వెళ్ళారు, आप जा चुकी है, आप प्लस वर्ब प्लस चुके और चुकी ప్లస్ హే. చుకే అంటే మేలు, చుకి అంటే ఫీమేల్, మీరు వెళ్ళారు, చుకి అంటే ఇక్కడ ఏంటి ఫీమేల్ గురించి చెప్తున్నాం. అది మేల్ అయితే అబ్ జా చుకే హే మీరు వెళ్ళారు, ఆ పని కంప్లీట్ అయిపోయింది. అది మీరు వెళ్ళారు, మీరు చేశారు, మీరు తిన్నారు, మీరు పడుకున్నారు అని చెప్పడానికి ఈ రూల్ అనేది యూజ్ చేస్తాం. వే ప్లస్ వెర్బ్ ప్లస్ చుకే ఆర్ చుకి ప్లస్ హే. వే ఖేల్ చుకి హై వాళ్ళు ఆడారు అంటే వాళ్ళు ఆల్రెడీ ఆడేశారు, వాళ్ళు ఆడారు, గేమ్ ఆడుకున్నారు. ఖేల్ అంటే ఆడుకున్నారు. ఇప్పుడు కూడా మనం ఫీమేల్ గురించి చెప్తాము. అదే మేల్ అయితే వే ఖేల్ చుకే హై వాళ్ళు గేమ్ జస్ట్ ఇప్పుడే ఆడుకున్నారు. తర్వాత వహ్ ప్లస్ వెర్బ్ ప్లస్ చుకా ఆర్ చుకి ప్లస్ హే. ఇది ఎప్పుడు ఆమె లేదా ఆవిడ, ఆ అమ్మాయి లేదా ఆమె జస్ట్ ఇప్పుడే వచ్చింది లేదా అతను జస్ట్ ఇప్పుడే వచ్చాడు. వహ్ ఆ చుకా హై ఇక్కడ మేల్ గురించి చెప్తున్నాం.
అతను ఇప్పుడే వచ్చాడు. అదే అమ్మాయి అయితే వహ్ ఆ చుకీ హై, ఆమె ఇప్పుడే వచ్చింది. పడుకోవడం, ఆప్ సో చుకీ హై, వే సో చుకీ హై, వహ్ సో చుకీ హై. అలా ప్రతిదీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పిన బేసిక్ వర్డ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక పని కొంతకాలం నుండి ఇంకా జరుగుతుంది. ఒక పని కొంతకాలం నుండి ఇంకా జరుగుతుంది, లేదా కొంత సమయం నుండి ఇంకా జరుగుతుంది. నేను మార్నింగ్ నుంచి క్లాస్ చెప్తున్నాను. మార్నింగ్ నుంచి క్లాస్ చెప్తున్నాను అంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా ఆగలేదన్నమాట. లేదా ఒక 5 days నుంచి నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఒక 5 days కింద మొదలు పెట్టాను, ఇప్పటికీ ఇంకా ఆ ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక 10 days బిఫోర్ నోట్స్ రాయడం మొదలు పెట్టాను, రికార్డ్. ఆ రికార్డ్ 10 days నుంచి ఇప్పటికీ ఇంకా రాస్తూనే ఉన్నాను. ఒక పనిని పాస్ట్లో ఎప్పుడో అంటే కొంతకాలం క్రిందట లేదా కొంత టైం ముందు స్టార్ట్ చేశాను, అది ఇంకా జరుగుతూనే ఉంది. మార్నింగ్ ఎప్పుడో ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను, ఇంకా జరుగుతూనే ఉంది. మార్నింగ్ ఎప్పుడో బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను, ఇప్పటికీ ఇంకా ఉతుకుతూనే ఉన్నాను. మార్నింగ్ ఎప్పుడో వంట చేయడం స్టార్ట్ చేశాను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. మార్నింగ్ ఎప్పుడో ఆడడం స్టార్ట్ చేశాను, ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నాను. అంటే ఒక టైం, కొంతకాలం నుంచి లేదా కొంత సమయం నుంచి ఒక పని ఇంకా జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు మే ప్లస్ టైం ప్లస్ వెర్బ్ ప్లస్ రహా और రహీ ప్లస్ హూ. మే వస్తే హూ రావాలి కదా, మధ్యలో టైం ఒకటి యాడ్ అయింది. లేదంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో మే ప్లస్ వెర్బ్ ప్లస్ రహా और రహీ ప్లస్ హూ. బట్ ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి మధ్యలో టైం అనేది యాడ్ అయ్యింది. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదనమాట. నేను మే ప్లస్ టైం, దో గంటే అంటే 2 గంటల నుండి. మే 2 घंटे సే అంటే నుండి, కహా సే ఆప్, ఫ్రమ్ వేర్ యు ఆర్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుండి, మీరు ఎక్కడి నుండి, లేదా మీది ఏ ఊరు అని అడిగిన కహా సే యూజ్ చేసాం చూసారా, అలాగా మే 2 घंटे సే నేను 2 గంటల నుండి. లిక్ నేను 2 గంటల నుండి, దిస్ ఇస్ టైం, టైం అనమాట. మే అంటే నేను, టైం 2 గంటల నుండి, వెర్బ్ క్రియ, లిక్ రాయడం, రహీ నేను ఫీమేల్ కాబట్టి రహీ, నేను 2 గంటల నుండి రాస్తున్నాను. నేను 2 గంటల క్రితం రాయడం మొదలు పెట్టాను, ఇప్పటికీ ఇంకా రాస్తూనే ఉన్నాను. మే 1 घंटे से बात कर रही हूँ. నేను 2 గంటల నుండి చెప్తున్నాను ఒక విషయం. నేను 2 గంటల నుండి చెప్తున్నాను, లేదా నేను 2 గంటల నుండి మాట్లాడుతున్నాను. हम प्लस टाइम प्लस वर्ब प्लस रहे और रही प्लस है. सीख हम 2017 से పైథాన్ सीख रहे हैं. మేము 2017 నుంచి పైథాన్ నేర్చుకుంటున్నాము, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. तुम 2 महीने से काम कर रहे हैं. నువ్వు 2 నెలల నుండి పని చేస్తున్నావు. తుమ్ అంటే నువ్వు, తుమ్ ప్లస్ టైం, దిస్ ఇస్ 2 months. 2 months అనేది కొంత సమయం. 2 months ప్లస్ కామ్ కర్ రహే హై. రహే అంటే మేల్, రహీ అంటే ఫీమేల్. రహే
मेल रही फीमेल है। तुम 2 महीने से काम कर रहे हैं। तुम నువ్వు 2 మహినే నెలలు 2 నెలలు నువ్వు 2 నెలలు సే నుంచి నువ్వు 2 నెలల నుంచి కామ్ పని ఖర్ చేయడం పని చేస్తున్నావు ఇంకా చేస్తూనే ఉన్నావు అన్నమాట. తుమ్ ప్లస్ టైం ప్లస్ రహే और రహి ప్లస్ హే. ఇక్కడ తుమ్ ఒకటే మారుతుంది. తుమ్ ప్లస్ టైం ప్లస్ రహే और రహి ప్లస్ హే. నువ్వు అని వచ్చినప్పుడు తుమ్ హమ్ ప్లేస్ లో తుమ్ పెడితే ఇదంతా మిగతాది సేమ్ అనమాట. आप प्लस टाइम प्लस వెర్బ్ ప్లస్ రహే और రహి ప్లస్ హే. ఆప్ అంటే మీరు 2017 నుండి పైథాన్ నేర్చుకుంటున్నారు. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి 2017లో స్టిల్ నేర్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళు 2 మహీనో సే కామ్ కర్ రహే హై. వాళ్ళు 2 నెలల నుంచి పని చేస్తున్నారు. ఇది మేల్ కాబట్టి రహే యూజ్ చేసాం. అది ఫీమేల్ అయితే రహి వస్తుంది అనమాట. ఫీమేల్ వాళ్ళు 2 నెలల నుంచి పని చేస్తున్నారు. వే 2 మహీనో సే काम कर रही है. वह प्लस टाइम प्लस वर्ब प्लस रहा ऑब्लिक रही प्लस है. वह सुबह से लिख रही है. వహ్ అంటే ఆమె లేదా అతడు. సుబహ్ అంటే టైం మార్నింగ్ ఉదయం. సే అంటే నుండి. ఆమె లేదా అతను ఇక్కడ రహి వచ్చింది కాబట్టి ఆమె ఉదయం నుండి రాస్తూ ఉన్నది అంటే ఉదయం మొదలుపెట్టింది ఇప్పటికీ రాస్తూనే ఉంది. వహ్ సుబహ్ సే లిఖ్ రహీ హై. మార్నింగ్ నుంచి ఇప్పటికీ ఆమె రాస్తూనే ఉన్నది. వహ్ 4 घंटे से టీవీ దేఖ్ రహా హై. అతను 4 గంటల నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు. వహ్ అంటే ఆమె లేదా అతను. బట్ ఇక్కడ 4 घंटे से టీవీ దేఖ్ రహా హై. రహా అంటే మేల్ కాబట్టి అతడు 4 గంటల నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు. అదే పైదైతే వహ్ సుబహ్ సే లిఖ్ రహీ హై అంటే ఆమె ఉదయం నుంచి రాస్తూనే ఉన్నది. లేదు నార్మల్గా మనకి వాళ్ళని ఏం తెలుసు అనుకోండి. సీత సుబహ్ సే లిఖ్ రహీ హై. సీత ఉదయం నుండి రాస్తూనే ఉన్నది. అదే కింద వహ్ దగ్గర అబ్బాయి పేరు మనకు తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ 4 घंटे से టీవీ దేఖ్ రహా హై. రాజేష్ 4 గంటల నుంచి టీవీ చూస్తున్నాడు.